హలో, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఒక వచనం చదువుకుందాం. 4వ కీర్తన 11, 12 వచనాలు నేను చదువుతాను, దయచేసి జాగ్రత్తగా చూడండి. 4వ కీర్తన 11, 12 వచనాలు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించి వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఇందులో 11వ వచనంలో రెండో భాగం ఏముంది? నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయదు. ఎందుకు ఆనందధ్వని చేయాలి? నీవే వారిని కాపాడదు గనుక. అపోస్తలుల కార్యంలో మొన్న అన్న చెప్తున్నప్పుడు కూడా ఉంది, ఆయనే మనకు ఊపిరి, జీవము, సమస్తమును అనుగ్రహించు దేవుడు. ఈ దినమున నూతన సంవత్సరంలో మనం ఆయన సన్నిధిలో నిలబడ్డామంటే మన క్రియలు అని మనం చెప్పుకోవచ్చా? మన నీతి అని మనం చెప్పుకోవచ్చా? గత కాలంలో 365 సంవత్సరములు 65 రోజులు మనం చూసుకున్నట్టయితే యోవేలు గ్రంథంలో ఉంటుంది, మనము నిర్మూలము కాకుండానట్లు దినదినము ఆయన యొక్క వాత్సల్యత అంట నూతనంగా పుడుతుందంట. వాత్సల్యత ఎలా పుడుతుంది? నూతనం. ఏ రోజుకి ఆ రోజే క్రొత్త, ఏ రోజుకి ఆ రోజే క్రొత్త. దినదినము దేవుడు మన క్రియలన్నింటినీ ఏం చేస్తున్నాడంటే మర్చిపోబట్టి ఈ దినమున మనం ఇక్కడ నిలబడటం. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో అవిధేయతలు, ఎన్నో తొట్టుబాట్లు, ఎన్నోసార్లు పడిపోయాం, ఎన్నోసార్లు లేచాం, ఎన్నోసార్లు ఆయనకి స్తుతి చెల్లించలేకపోయాం, ఎన్నోసార్లు ఆయన నామాన్ని ఘనపరచలేకపోయాం, ఎన్నోసార్లు ఆయన సన్నిధిలో నిలవలేకపోయాం. కానీ దేవుడు దానికి ప్రతీకారం చేశాడా? 103వ కీర్తనలో ఉంటుంది, మన పాపములకు ఆయన ఏం చేయలేదంట, ప్రతీకారం చేయలే. మన అతిక్రమములకు మనకు పరిహారం కాదు, మన మీద వేసాడు అవన్నీ లేదు. కేవలము వాటన్నిటికి బట్టి దేవుడు ఏంటంటే, మనకి ఎవరున్నారు అక్కడ పరలోకంలో తండ్రి యొద్ద మనకు ఒక డిఫెన్స్ ఉంది. కోర్టులో ఒకళ్ళు ప్రాసిక్యూట్ చేస్తారు, ఒకళ్ళు డిఫెన్స్. ప్రాసిక్యూట్ చేసేది ఏంటి అంటే మన నేరం, మన మీద ఉన్న అవిధేయత ఏం చేస్తుంది? మనల్ని ప్రాసిక్యూట్ చేస్తా అంటే నువ్వు శిక్షకి పాత్రలు అంటది. కానీ మన ప్రధాన యాజకుడు ఉన్నాడు మనకి, ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఉంటాడు మన డిఫెన్స్ లాయర్ అనమాట. మనకు ఉత్తరవాది అంటాడు దేవుడు. ఏమంటారు? ఉత్తరవాది. ఆయన మన పక్షాన దినదినము క్షణక్షణము నిలబడబట్టే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. నీవే వారిని కాపాడుదువు కనుక. 121వ కీర్తనలో మీరు చూస్తే యెహోవాయే మన ప్రాణాన్ని కాపాడుతాడంట. యెహోవా మన కుడి పక్కన ఎలా ఉంటాడంట? నీడగా ఉంటాడంట. అలా నీడగా ఉండి కాపాడబట్టే ఈ రోజున మనము ఇక్కడ ఉండగలిగాం. దావీదు 2 సమూయేలు 7వ అధ్యాయంలో ఆయన సన్నిధిలో కూర్చొని ఏం జ్ఞాపకం చేసుకుంటాడో తెలుసా? నేను ఎలాంటి వాడని, ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు ప్రభువా, ఎక్కడ కూర్చోబెట్టావు, నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను నా కుటుంబము ఏ పాటిదయ్యా, ఇంతగా నన్ను హెచ్చించావా, గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొచ్చి నీ ప్రజలకు నన్ను ఏం చేశావు? రాజును చేసావు. ఎంత గనపరిచావు ప్రభువా నన్ను, నేను ఏ పాటి వాడిని అన్నాడు. నిజంగా మనము ఏ పాటి వాడు? అంతటి రాజే వచ్చి దేవుని సన్నిధిలో నిజంగా ప్రతిరోజు ఉదయమున తెల్లవారుజామున వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చుంటే దినము నీ సన్నిధికి రావడానికి ఏ యోగ్యత ఉంది ప్రభువా? ఈ దినం నేను నన్ను సజీవ లెక్కలో ఉంచడానికి కారణం ఏముంది? రూత్ అంటది, ఏం తెలిసి పరదేశినైనా నా యందు దయ చూపడానికి నీకు కటాక్షం. ఏం చూసావయ్యా, నా మీద ఇంత కటాక్షం చూపించావు, ఇంత నన్ను సంరక్షిస్తున్నావు, బోయాజు సంరక్షణలో ఉంది అంటాడు. యెహోవా సురక్షితమైన రెక్కల క్రిందకు నువ్వేంటి వచ్చు. మనం ఎవరు రెక్కల కింద ఉన్నాం? యెహోవా రెక్కల క్రింద మనం ఉన్నాం. ఆయన కాపాడబట్టే మనం ఉన్నాం. ఏముందని మనలో అంటే దినదినం మన ప్రార్థన ఇదే,
ఏముందని ప్రభువా, నేను ఇదే వచ్చి కూర్చొని ప్రార్థన కాదు, ఇది కావాలి అది కావాడు, పొద్దునే వచ్చి కూర్చొని ప్రభువా ఇంతగా నన్ను ప్రేమించడానికి, ఇంతగా కృప చూపడానికి ఏముంది, నా వెనకాలేముంది, నేనేంటి, ఎన్ని అవిధేయతలు. దినమంతా మనం డైరీ రాసుకుంటే అందులో దేవునికి సంబంధించి ఒకటన్నా మయంపరిచేది ఉంటుందా? కావాలంటే ఒకసారి రాసుకొని చూద్దాం, ఏమీ ఉండదు. కానీ ఆయన ఉచితమైన కృప, క్రియల వల్ల అతిశయించడానికి ఏమాత్రం కూడా లేదు. కాబట్టి నూతన సంవత్సరంలో కూడా మనం ఏం చేయాలి అంటే దినదినము ఆయన కృపను పొందుకోవాల్సిన మనము ఆయనకి యోగ్యమైన విధానంలో మనము జీవించాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకంటే దినదినము ఆయన కృప మనకి తోడుగా ఉంటూ వచ్చింది. దీనికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు వస్తుంది? అయితే మనం ఈ లోకాలన్నా విడిచిపెట్టి వెళ్ళిపోవాలా, లేకపోతే దేవుడైనా రావాల్సింది. ఆ దినం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. ఈ దినాన్ని మనకి దేవుడు ఉంచాడు కాబట్టి నీవే వారిని కాపాడుదు గనక వారిని ఏం చేస్తారు? గణపరచాలి. మనం ఆనందధ్వని నిత్యము చేయాలి. మనం దేవుని గణపరచడానికి ఎప్పుడూ వెనుకంజ వేస్తూనే ఉంటాం. ఆయన సన్నిధికి రావడానికి ఎన్నో మన కారణాలు మానేయడానికి ఎత్తుక్కుంటూ వచ్చాం. దేవుని పనులు చేయడానికి నాకు ఆ పనుంది ఈ పనుంది అని ఎన్నో మార్లు వెనుకంజ వేస్తూ వచ్చాం. సంఘాన్ని నిర్లక్ష్యపరిచాము, సహవాసాన్ని నిర్లక్ష్యపరిచాము. అయినా ఆయన కృప మనల్ని విడిచిపెట్టలేదు. ఎన్ని సంవత్సరాలు మనం నిలబడగలిగామంటే కొంతమంది చెప్పుకుంటారు, నాకు 70 సంవత్సరాలండి, నాకు 80 సంవత్సరాలండి, నాకు 100 సంవత్సరాలండి. ఎట్లొచ్చినాయి 100 సంవత్సరాలు? ఎట్లొచ్చినాయి 70 సంవత్సరాలు? ఒక క్షణం నువ్వు బతికితే అది దేవుని కృపే. ఇది దాటి నెక్స్ట్ సమయం ఏమవుతుందో మనకి తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 40 ఏళ్ళు మనం బతికామంటే, గత సంవత్సరం మనం బతికామంటే కూడా అది దేవుని దినదినము లెక్కే. దినదినము ప్రభువా ఈ దినం కాపాడావా, నీకు వందనాలు. ప్రభువా ఈ దినం కాపాడావా. గొప్ప గొప్ప భక్తులంట దినమంతా అయిపోయా కూర్చుంటారంట దేవుని సన్నిధిలో. ప్రభువా ఈ దినమంతా నేను నిన్ను సంతోషపెట్టానా, ఈ దినమంతా నేను నిన్ను కనపరిచానా, ఈ దినము నీ పని ఏమన్నా చేశానా అని వాళ్ళు పరీక్ష చేసుకుంటారు. అంటే ఏ దినానికి ఆ లెక్క ఏం చేస్తున్నారు? యజమానికి అప్పచెప్తున్నారు. మనం కూడా లెక్క అప్పచెప్పవలసిన వారమే ఉన్నాం. మనం ఉద్యోగం చేసే యజమానికి, అధికారికే మనం ఏం చేయాలా? ఏది అడిగితే అది లెక్క అప్పచెప్పాలి. మరి రేపు మన యజమాని రానై ఉన్నాడు కదా, మనం ఏం చెప్తాం? మన అకౌంట్ బుక్స్ అన్నీ ఎలా ఉంటాయి? ఖాళీగా ఉంటాయి. మనం ఏం చెప్తాం దేవుడికి? ఆయన క్లీన్ షీట్ ఏం రాస్తాడు? 0 పెడతాడు మనకి. అన్న ఎప్పుడు అంటాడు, ఆయన ఏం వేస్తాడంట? కొలబద్దేస్తాడంట, మట్టపు గుండె వేస్తాడంట. ఏం నిలబడతాం మనం? సో నూతనమైన సంవత్సరం దేవుడు మళ్ళీ మనకి ఇంకోటి ఇచ్చాడు అవకాశం. ఈ చెట్టుని తీసిపడేయల్లా, ఈ సంవత్సరం కూడా చూద్దాంలే అన్నాడు. అంటే కనికరించి చూస్తానులే అన్నాడు. కానీ ఒక చెట్టుని ఫలాలు లేకపోతే ఏమన్నాడు? నువ్వు తక్షణమే ఎండిపో, నాకు అవసరం లేదన్నా. అలా మనల్ని అనలేడా? అలా మనల్ని ఎండిపోవడానికి అప్పచెప్పలా దేవుడు, కనికరానికి అప్పచెప్పాడు. కాబట్టి ఆ కనికరాన్ని మనము, ఆ మంచితనాన్ని మనము, ఆ ప్రేమని, ఆ కృపని మనం ఏం చేయాలి? దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోకూడదు. అర్థమవుతుంది? దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడం అంటే అర్థం ఏంటి? దాన్ని అడ్డం పెట్టుకోకూడదు. మనం నిజంగా కనిపిస్తుంది ఆ కృప అడ్డం పెట్టుకునే బతుకుతున్నాం. ఆ కృప అడ్డం లేకపోతే, దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆ చెయ్యి తీసేస్తే మన పరిస్థితి ఏంటి? ఆయన చెయ్యి మన మీద ఉంచి మనల్ని దాస్తున్నాడు అన్నిటి విషయాల్లోంచి కూడా. ఇందులో ఉంటుంది, కేడముతో కప్పినట్టు నీవు నన్ను కప్పుతున్నావయ్యా. అంటే ఎవరు మనకు అనిపించట్లా, ఎవరున్నారు మనకే చుట్టూ? దేవుడే మనల్ని ఆవరిస్తున్నాడు. కాబట్టి ఇదైనా మనల్ని ఈ రీతిగా ఉన్నాం. సో మనం సంవత్సర కాలం అంతా ఏదైనా గతించినది మనం ఏమీ చేయలేం, మన చేతిలో ఏది లేదు. కనీసం ఈ సంవత్సరం అన్న దేవునికి ఒక నూతనమైన తీర్మానం చేసుకొని, నూతనంగా ప్రభువా నిన్ను సేవిస్తా, నూతనంగా నేను సంఘాన్ని ప్రేమిస్తా, నూతనంగా నీ సహవాసంలో నేను నిలిచి ఉంటా, నీ కొరకు పనిచేస్తా అన్న తీర్మానంతో ఈ దినం వెళ్ళగలిగితే దేవుడు నిశ్చయంగా మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన నీతిమంతులను ఆశీర్వదించువాడు. నీతిమంతులు అంటే ఎవరూ లేదు, ఆయన కొరకు నిలబడే వాళ్ళే నీతిమంతులు. ఆయన రక్తంలో కడగబడిన వారే నీతిమంతులు. సో ఆ నీతిమంతులను దేవుడు నిత్యం ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. నిత్య రాజ్యంలోనికి దేవుడు మనల్ని
నడిపిస్తాడు. అట్టి కృప నీకు నాకు ఈ సంవత్సరం అంతా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.